సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్లో విషాద ఛాయలను మిగిల్చింది. మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా డీజిల్ ట్యాంకర్ బస్సు ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఒకే ఒక్కడు బతికాడు. అతని పేరు షోయబ్ కా తెలుస్తోంది. ప్రస్తుతానికి అతను చికిత్స పొందుతున్నాడని, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7 వ్యక్తులు కూడా చనిపోయినట్లు సమాచారం. బస్సు ప్రమాదం తర్వాత ఫోన్ చేసినా స్పందించకపోవడంతో వారు ప్రమాదంలో చనిపోయి ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. హైదరాబాద్, ఆసిఫ్ నగర్, హబీబ్ నగర్కు చెందిన 44 మంది మక్కా యాత్ర కోసం ఆల్ మక్కా ఫ్లై జోన్ ట్రావెల్స్ నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన వాళ్ళు అక్కడికి వెళ్లారు. మొత్తం 46 మంది ప్రయాణికులతో కూడిన బస్సు మక్కా యాత్ర తర్వాత గత రాత్రి మదీనాకు వెళ్తోంది. ఈ సమయంలో అక్కడ వాళ్ళు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 42 మంది మరణించగా మృతుల్లో హైదరాబాద్కు చెందిన వాళ్లే 16 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు హైదరాబాద్కు చెందిన షోయబ్ అనే యువకుడు ప్రమాదం నుంచి బయటపడినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని హైదరాబాద్ సిపి సజ్జనార్ ధృవీకరించారు. సో ముఖ్యంగా ముస్లిమ్స్కు మక్కా యాత్ర, మక్కా సందర్శన అనేది వారి జీవితంలో ఒక ధన్యమైనటువంటి ఘట్టంగా భావిస్తారు. ప్రతి ముస్లిం కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ముస్లిం అయినా కూడా జీవితంలో ఒక్కసారైనా కూడా మక్కాని సందర్శిస్తే ఖచ్చితంగా స్వర్గ ప్రాప్తి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ వారు చాలా నమ్ముతారు. అయితే నిజంగా ఆ మక్కా యాత్రలోనే వీరందరూ కూడా చనిపోవడం, అందులో తెలుగు వాళ్ళు ఉండడం, ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హైదరాబాద్ వాసులు కూడా ఉండడంతో అందరూ కూడా ఇప్పుడు శోక సముద్రంలో మునిగిపోయారు. ముఖ్యంగా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి చాలామంది కూడా చనిపోయారు. హైదరాబాద్కు సంబంధించినటువంటి 16 మంది ఈ బస్సు ప్రమాదంలో చనిపోవడంతో, ముఖ్యంగా ఈ బస్సు ప్రమాదం ఒక్కసారిగా అగ్ని వ్యాప్తి చెందడం, మొత్తం బస్సు అంతా కూడా ఆ మంటల్లో చిక్కుకుపోవడంతో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఆ ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కూడా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. సచివాలయంలో కూడా ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా అక్కడున్నటువంటి ఆ దేశానికి సంబంధించినటువంటి, సౌదీ దేశానికి సంబంధించినటువంటి రాయబారులతో కూడా మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగా ఆ మృతదేహాలను ఇండియాకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలను అయితే అక్కడ ఉన్నటువంటి సౌదీ ప్రభుత్వం విశ్లేషిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేస్తుంది. ఇది నిజంగానే యాక్సిడెంటా, లేదంటే ఏదైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి కోణంలో కూడా అక్కడ దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే ఇది ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. నేరుగా బస్సు ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనే బస్సు ప్రమాదం అంటేనే, ముఖ్యంగా దేశంలో కూడా ఇటీవల జరిగినటువంటి అనేక మంది ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటు కర్నూలులో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, అలాగే వేరే ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగినటువంటి చేవెళ్ల ప్రమాదం కావచ్చు, బస్సు ప్రమాదం, ఇలా చాలామంది ఈ నెలలోనే, ఈ మాసంలోనే, సరిగ్గా నెల రోజుల్లోనే అనేక మంది ఈ బస్సు ప్రమాదాల్లో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి విషయం తెలిసింది. ఇప్పుడు మళ్ళీ మన హైదరాబాద్కి సంబంధించినటువంటి హైదరాబాద్ వాస్తవ్యులు అక్కడ మక్కాకు వెళ్ళడం, సౌదీలోని మక్కా సందర్శన తర్వాత మదీనాకు వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో, ఈ ప్రమాదంలో, అగ్ని ప్రమాదంలో దాదాపుగా అందరూ చనిపోయినటువంటి ప్రయాణికులు మన హైదరాబాద్ వాస్తవ్యులు ఉండడం కూడా ఇప్పుడు మళ్ళీ తెలుగు వారిని అందరూ కూడా కలిచివేస్తుంది. బస్సు ప్రమాదం అనగానే అందుకు సంబంధించినటువంటి మొత్తం చనిపోయిన వారందరూ కూడా హైదరాబాద్ వాస్తవ్యులు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు అంటేనే ఇప్పుడు ఈ వార్తలు చూడాలంటేనే అందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? ఇటీవల వరుసగా జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.